ముందుగా 5 సార్లు ఒక తొంభై 8 శ్లోకాలకి వివరణ సారాంశాన్ని శ్లోకాల సారాంశాన్ని ఇవ్వగలిగాను. ఇప్పుడు 99వ శ్లోకం గీతలో మనం చదువుకుందాం. ఇక్కడ ఈ ముందుగా మనం చెప్పినట్టు దాదాపు 365 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం దాదాపు 100వ శ్లోకంలో ఉంటున్నాం. ఇప్పుడు క్రిందటి క్లాస్లో మనం గురువు సూర్య స్వరూపుడు అన్న విషయాల గురించి ఈ విధంగా ఆయన సూర్య స్వరూపుడు, మనలో ఉండేటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే తన కిరణాల చేత చీకటి అనేటువంటి భావాన్ని, చీకటి అనే దాన్ని, అంధకారం అనే దాన్ని పోగొడతాడు, గురువు అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని పోగొట్టే సూర్యుడు వచ్చేసి ఇప్పుడు గురువుకి ఇంకొక అర్థం కూడా మనం చూసుకున్నాం. గురువు జ్ఞాన స్వరూపుడు అని చెప్పుకున్నాం. అంతేకాదు ఈయన పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆత్మ ఏ విధంగా సృష్టి స్థితి లయాలకు కారణానికి సాక్షిభూతుడుగా ఉంటాడు, గురువు కూడా ఆ విధంగానే సాక్షిభూతుడుగా ఉంటాడు అని మాయా అని వాడు చెప్తున్నారు. పరమేశ్వరునితో, పరబ్రహ్మ స్వరూపంతో పాటు పరబ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయనతో పాటు ఒక అవ్యక్తమైనటువంటి స్వరూపం, ఒక అవ్యక్తమైనటువంటి అదే మాయా అని వ్యక్తమైనటువంటి రూపమే మనం మాయా అని సింపుల్ గా చెప్తున్నాం. ఈ మాయా అనేది ఏం చేస్తుంది అన్నమాట, మనలో ఉండేటువంటి ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను భ్రమింపచేస్తుంది. అలాగే ఈ సృష్టి, ఈ మనం నివసిస్తున్నటువంటి ప్రపంచాలు కానీ, మనకు కనిపించేటువంటి ఈ
దృగ్గోచరమైనటువంటి ప్రతి వస్తువు కూడా నిజమా కాదా అనే భావన మనకు కల్పిస్తూ మనలో ఒక రకమైనటువంటి అజ్ఞానంగా మనం అజ్ఞానం కలిగి మనం ఇవన్నీ కూడా నిజమా కాదా అవునా కాదా మనకు కనిపించేటువంటిది ఎస్ఆర్లో ఆన్సర్ తోటి మన జీవితంలో గడిచిపోతూ ఉంటుంది అజ్ఞానం. ఆ అజ్ఞానంతో గడిచిపోవడమే కాదు, అసలు దానితో ఇంకోటి ఏమవుతుంది అంటే అవివేకం కూడా వస్తుంది. ఈ అవివేకం అనేక రకాలైనటువంటి పనులు కూడా వస్తుంటాయి. అవే ఒక్కొక్కసారి అవి మనకి దుఃఖాలకి కారణం, విచారాలకి కారణంగా పరిగణించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక నాటకం ఇస్తున్నారు, ఏదో ఒక జగత్తు అనేటువంటి ఒక నాటకం మనం పేరు పెట్టుకున్నాం జగత్తు. ఈ నాటకంలో ఒక నాటకం ఇచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి పాత్రలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి పాత్రధారులు ఉంటారు. ఆ పాత్రల యొక్క స్వరూపం కూడా ఆ రచయించినటువంటి ఆ రచయిత యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ పాత్ర యొక్క తీరు మలచబడుతుంది అన్నమాట. అంటే ఒక్కొక్క పాత్రధారి తన వంతు కృషి చేసి తన వంతుగా ఏం చెయ్యాలో అది చేసి మెప్పించగలుగుతాడు అనమాట. అంటే ఆ నాటకాన్ని కట్టించగలుగుతాడు. అది రక్తి కట్టించగలిగితే అతను ఆ నాటకం వేసిన దానికి సఫలీకృతమవుతాడు అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఆ నాటకం రసాభాసం అవుతుంది. సరిగ్గా ఏ పాత్రధారులైనా కానీ సరిగ్గా చేయకపోతే తన పాత్రని అక్కడే రసాభాసం అవుతుంది, అంటే విఘ్నాలు కలుగుతుంది అని అర్థం అనమాట. ఇంకా ఏంటంటే ఒక నాటకం వేసేటప్పుడు ఒక్కొక్క పాత్రలో అనేక రకాలైనటువంటి రసాలు అంటే హాస్య రసముగా, భీకర రసమైనటువంటి శోకరసములు, విచారము, శోకం, దుఃఖం, ఇలాంటి రకరకాలైనటువంటి నవరసాలు కూడా ఆ నాటకంలో పండించడం. ఒక్కసారి ఏంటంటే అన్ని రసాలు పండించినప్పుడు ఆ నాటకం రక్తి కడుతుంది. అంత రక్తి కట్టించే విధంగా ఆ నాటకాన్ని రచించేదెవరు, ఆ నాటకాన్ని నాటకానికి దర్శకత్వం వహించేవాళ్ళు అనేటువంటి కొంచెం కష్టం ఉంటుంది. అందుచేతనే మనకి స్టేజ్ నాటకాల్లో సాధారణంగా కొన్ని రసాలు మాత్రమే కనిపిస్తాయి. అందరూ అన్ని రసాలు పండించలేదు, కానీ కొన్ని రసాలు మాత్రమే పండిస్తూ సాధ్యమైనంత వరకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆ నాటకాన్ని కట్టుబెట్టించుకుంటూ అప్పుడు వాళ్ళు కలిగేటువంటి, ఎందుకంటే ఆ నాటకం కనుక సక్సెస్ అయితే అంటే సఫలీకృతం అయిపోతే అప్పుడు ఏమంటారు, బ్రహ్మాండంగా ఉంది, ఈ నాటకం కట్టింది అని వాడు సంతోషపడతారు, ఆ నాటకాన్ని చూసినటువంటి దేవుడు. అదేవిధంగా భగవంతుడు సృష్టించినటువంటి ప్రపంచము అనేటువంటి కూడా రంగమే. ఈ నాటక రంగంలో అనేక రకాలైన అనేక జీవరాశులు ఆ దాంట్లో మానవులు, ఈ మానవుల్లో కూడా అనేక రకాలు ఉంటారు. ఈ మానవులే కాదు, దేవతలు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, దేవదానవ గంధర్వులు, కింపురుషాదులు, మానవులు, వీళ్ళందరూ కూడా వారి లోకాల్లో ఉంటారు. ఇవన్నీ కూడా పరబ్రహ్మ సృష్టి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అనమాట, వాళ్ళ పాత్రను వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళకు అనుగుణంగా సాగిస్తూ ఉంటారు. ఈ సాగించటంలో ఏంటి, దీంట్లో కొంతమంది పురుషులు ఉండొచ్చు, కొంతమంది స్త్రీలు ఉండొచ్చు, కొంతమంది సాధువులు ఉండొచ్చు, కొంతమంది జ్ఞానులు ఉండొచ్చు, కొంతమంది యోగులు ఉండొచ్చు. అలాగే అనేక రకాలైనటువంటి తత్వం అంటే తామస గుణం, రజోగుణం, సాత్విక గుణం, త్రిగుణ కలిగినటువంటి వాడు ఉండొచ్చు, వాసనాత్రయాలు కలిగిన వాడు ఉండొచ్చు. ఈ విధంగా
అనేక రకాలైనటువంటి వాసనలతోటి అనేక రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఆ పాత్రధారులే. ఆ పాత్రని రక్తి కట్టించడానికి, అంటే రక్తి కట్టించడం అంటే ఇక్కడ వాడు ఉన్నంత వరకు, సజీవులై ఉన్నంత వరకు వాళ్ళు ఆ ఆ తత్వాలతోటి వాడు మనగలుగుతాడు. అలా మనగలగటం ఈ మధ్య కూడా ఏమవుతుందన్నమాట, వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలం వల్లనే అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా పరిణమించడానికి, జన్మించడానికి అవకాశం ఉంది. ఈ జగన్నాటకంలో వాళ్ళ యొక్క పాత్ర ఆ రకమైనటువంటి పాత్ర పోషించడం. అంటే ఇప్పుడు మామూలు స్టేజ్ నాటకం, ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టేజ్ నాటకం తన పాత్ర అయిపోయింది, ఆ పాత్ర అయిపోగానే అతను వెళ్ళిపోతాడు, అంతేగాని ఇంకా మళ్ళీ అతను కనిపించాడు. ఇంకా అలాగే ఒక నాటకం పూర్తిగా నాటకమే అయిపోయింది అనుకోండి, అప్పుడు నాటకం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ పాత్రధారులు ఎవరు దాని మీద కనిపించారు. అలాగే ఆ తర్వాత ఇంకా కొద్ది కాలానికి ఇంకా కొద్దిసేపటికి ఆ స్టేజ్ మొత్తం ఆ సెట్టింగ్స్ అవన్నీ కూడా మొత్తానికి కూడా కనిపించింది. అంటే ఏంటన్నమాట, అవన్నీ కూడా భయమైపోయింది అని మనం తీసుకుంటే, ఇక్కడ మనకి జగన్నాటకంలో కూడా ప్రతి మనిషి వాడి కర్మానుసారంగా ఈ భూమి మీద జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జనించినటువంటి మానవుడు అనేక తత్వం ఎలా ఉంటుంది అంటే, అతను పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడుతుంది. కొంతమంది సాత్విక గుణంగా పుట్టవచ్చు, కొంతమంది తమో గుణంగా కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది రజోగుణంగా కలిగినటువంటి. అలా వాళ్ళు ఆయా గుణాలను సంతరించుకొని భూమి మీద అవతరించి వాళ్ళ యొక్క ఏ పనులైతే వాళ్ళు చేయాలనుకుంటారో అది జరుగుతూ ఉంటారు. ఆ జరగటంలో అనేక రకాలైనటువంటి లక్షణాలకి వాళ్ళకి అంటే వాళ్ళని సంతరించుకుంటారు. అంటే వాడు అవన్నీ కూడా దీని వల్ల వస్తాయి అనమాట. వాడు చేసేటువంటి కర్మఫలం వల్ల, అంటే ఈ జన్మలో వాడు చేస్తున్నటువంటి కర్మఫలం కావచ్చు, పూర్వజన్మలో చేస్తున్నటువంటి దాని వల్ల కూడా కొంత ఇంపాక్ట్ కలిగి ఈ జన్మలో చేస్తున్నటువంటి వాటి వల్ల కూడా వస్తుంది. అంటే ఆ గుణాలు మనిషికి ఇతనికి ఈ గుణంలో ఒక పాత్ర పోషించుకుంటుంది వాడికి. అంటే ఈ మనిషికి జనుడికి కామక్రోధలో అనేటువంటి గుణాలు కానీ, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి, అంటే అసూయ, ద్వేషం, లోపాలు, ఇవన్నీ అసూయ, ద్వేషం, ప్రతీకారం, విచారం, దుఃఖం, ఇవన్నీ గుణాలు కూడా సంప్రాప్తించడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే అతను చేసే కర్మలను బట్టే ఆధారపడి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం ఈ స్టేజ్ మీద, విశ్వం అనేటువంటి స్టేజ్ మీద మనం పాత్రధారులు అనుకుంటాము, పాత్రధారులు అన్నాము, వాళ్ళందరూ కూడా ఏంటనమాట ఈ ఎన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి పాత్రని ధరిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆ మనిషి తాను ఆ కర్మ ఎప్పుడైతే అది ఆ పాత్ర పూర్తి అయిపోయిందో, అంటే అతను జీవనకాలం ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో అతను ఈ దేహత్యాగం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే అతను దేహత్యాగం జరుగుతుందో అతను ఆ పాత్ర అతను పూర్తి అయిపోయింది, అంటే ఆ పాత్ర అయిపోయింది. అతను ఈ జగన్నాటకంలో అతని పాత్ర ముగిసింది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి జీవి కూడా ఉన్నంత కాలము కూడా ఈ ఒక నాటక రంగంగా భావించినా లేకపోతే ఎలా భావించినా సుఖ దుఃఖాలు అనేటువంటివి అనుభవించడం తప్పదనమాట. అలాగే ఈ సుఖ దుఃఖాలు, నవరసాలు ఇవన్నీ కూడా జీవుడు అనుభవించచ్చు, పోషించచ్చు. ఈ నాటకం అనుకుంటే ఆ రసాన్ని మనం గట్టి కట్టించే విధంగా జరుగుతూ ఇవన్నీ కూడా అతను చేస్తుంటారు అన్నమాట, జీవులని కూడా చేస్తుంటారు. ఓకే, సరే, బాగుందండి. ఇవన్నీ కూడా చేస్తున్నారు కదండి. నాటకం చూసేటప్పుడు స్టేజ్ మీద నాటకం చూసినప్పుడు మనం అందరం కూడా వెళ్ళి మనం చక్కగా చూస్తుంటాం. ఇప్పుడు అదే ఆ సినిమాలో చక్క టికెట్ కొనుక్కుంటాం, హాయిగా వెళ్ళి కంఫర్టబుల్గా కూర్చొని చూస్తాం. ఆ సినిమా ఇంత బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆ యాక్టర్ ఇలా చేశాడు, ఈ యాక్టర్ ఇలా చేశాడు అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ జీవితం అనేటువంటి నాటక రంగానికి కర్త, కర్మ, క్రియ
స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రచయిత అన్ని కూడా పరబ్రహ్మస్వరూపుడు. ఎందుకంటే పరమాత్మ కనుక అతనే ఈ యొక్క జీవుడు చేసేటువంటివన్నీ కూడా వాళ్ళ కర్మలు చేసేటువంటి వాళ్ళ పాత్ర పోషణలన్నీ కూడా జరుగుతున్నది కాబట్టి అసలు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేటువంటి చూడగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఇంకా మిగతా వాళ్ళు మామూలుగా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు అంతర్లీనమై వాళ్ళ యొక్క మళ్ళీ పాపం వాళ్ళ యొక్క కర్మఫలాన్ని అంచనా వేసి చూసి చూడగలిగినటువంటి వాడు. కనుక ఈ జీవుడు ఈ నాటకము, ఈ జగన్నాటక సూత్రధారి ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం కనుక ఇంకా ఎవరైనా. సరేనండి, మీరు చెప్పారు, బాగుంది. ఈ జగన్నాటకము పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. మరి గురువు గారికి దీన్ని ఆపాదించాలి మనం. గురువు కూడా ఒక రకంగా నాటకం సూత్రధారే. అంటే పరబ్రహ్మ స్వరూపం అంటే స్టేజ్ మీద నాటకంలో ఒక పాత్రని ఏ విధంగా మార్చాలి అనేటువంటి డైరెక్టర్ ఎలా చూస్తారు. ఆ యాక్టర్ సరిగ్గా చెయ్యకపోతే ఇదిగో ఈ విధంగా చెయ్యి అని తను ఎలాగైతే డైరెక్షన్స్ ఇచ్చి ఆ పాత్రని రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ శ్రీ గురువు అనేటువంటి పరబ్రహ్మ స్వరూపుడు డైరెక్టర్. మనకి ఒక సాధకుడికి డైరెక్టర్ ఎవరయ్యా అంటే గురువు. అంటే శిష్యుడు, సాధకుడు అంటే నా ఉద్దేశం ఇక్కడ శిష్యుడు అనమాట. ఈ శిష్యుడికి డైరెక్టర్ ఎవరయ్యా అంటే పరబ్రహ్మ గురువు. ఈ గురువు అందుకనే ముందు నేను ఇదివరకు చాలాసార్లు మనం అనుకున్నాం, ఒక గురువు దగ్గర శిష్యరికం చేసేటప్పుడు ఆ గురువు ఆ శిష్యుణ్ణి పరీక్ష చేస్తాడు అని చెప్పారు. ఆ పరీక్ష చేయటము అన్నట్టు ఎందుకంటే శిష్యుడు ఏ ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తించాడు, ఏ పాత్రతో పుట్టి, ఏ విధంగా అతని ఏ విధమైనటువంటి పనులు, ఏ విధమైన అతను ఉండగలడు, అంటే ఏ సాధనలో అతను నిష్ణాతుడు కాగలడు అనేటువంటి విషయాన్ని పరీక్ష చేయడానికి ఆ గురువు అబ్జర్వేషన్ లో పెడతాడు. గురువు ఆ అబ్జర్వేషన్ లో పెట్టి శిష్యుణ్ణి, అప్పుడు ఆ శిష్యుడిని అడుగుతాడు. ఆ శిష్యునికి తనకు ఆ అబ్జర్వ్ చేసి ఆ శిష్యుడిని పరీక్షించి పరిశీలించి అప్పుడు ఆ శిష్యుడిని తగు విధంగా అతనికి ట్రైనింగ్ ఇస్తాడు అనమాట. అంటే ఇప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఫలానా మంత్రం కావాలండి అని మనం ఫలానా కావాలండి అని మనం అడిగినప్పుడు వాడు వెంటనే మనకి సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఇచ్చినటువంటి వాళ్ళు మంత్రం కానీ ఏదైనా కానీ చెప్పేటప్పుడు అది వాడికి సూట్ అవుతుందా లేదా, సరిపడుతుందా లేదా, లేదా ఆ శిష్యుడికి ఏదైనా అపకారం జరుగుతుందా, ఆ సాధకుడికి అపకారం జరుగుతుందా దానివల్ల అనేటువంటి లక్షణాలను కూడా వాళ్ళు చూసుకోవాలన్నమాట. అంటే మనం ఒక విషయాన్ని ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని మనకి ల్యాబ్ లో పెట్టి టెస్ట్ చేస్తాం. ఇది ఫిజికల్ గా టెస్ట్ చేయాలన్నప్పుడు అది ఇదిగో ఈ విధంగా అనేటువంటి లక్షణాలు కలిగి ఉన్నది కనుక అది దాని భౌతిక శాస్త్రం అని మనం అంటున్నాం. ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నది, ఈ వస్తువు యొక్క రూపం ఇది, ఈ వస్తువు యొక్క పొడుగు ఇది, ఈ వస్తువు ఈ విధంగా ఉన్నది, కలర్లో ఉన్నది, ఇవన్నీ భౌతికంగా చెప్పగలిగేటువంటిది భౌతిక శాస్త్రం ఉంటుంది. కానీ దాన్ని ఇంటర్నల్ గా వెళ్ళి దాని యొక్క రసాయనికంగా అంటే ఏ విధమైనటువంటి ప్రక్రియకు లోనవుతుందో చెప్పగలిగేటువంటిది రసాయనిక శాస్త్రం ఉంటుంది. అలాగే దానిలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ని ఏ విధంగా మనం చెప్పగలుగుతామో అది మనకి మెడికల్ ఫీల్డ్ గా మనకి ఫిజియాలజీ కింద వస్తుంది అన్నమాట. ఈ విధమైనటువంటి మనకి పరీక్ష గురువు మనకి చేస్తారన్నమాట. ఆ గురువు చేసి ఇతనికి ఈ శిష్యుడికి ఏ విధమైనటువంటి తరబేతి మనం ఇవ్వాలి, ఎక్కడ శిష్యుడే, ఎక్కడ ఏ విధంగా మనం ఇతనికి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తాం. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎప్పుడు ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఉత్సవం జరిగేటప్పుడు ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది. ఏంటి, గురువు మనకు భగవంతుడి యొక్క పల్లకి సేవ అనేది ఒకటి ఉంటుంది. ఆ పల్లకి సేవలో ప్రతి వాళ్ళు పల్లకి మొయ్యాలి అని అనుకుంటారు, భుజం మీద పెట్టుకోవాలి అని అనుకుంటారు. అందరికీ సాధ్యపడుతుందా? అందరికీ సాధ్యపడుతుంది.
ఎందుకంటే కొంతమందికే దానికి అవకాశం లభించడానికి అవకాశం ఉంటుంది. అందరూ కొంతమంది ఇంకా విధంగా చూసుకుంటే కొంతమంది వచ్చిన వాళ్ళందరూ గుడిలో పూజ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. కొంతమంది దర్శనానికి మాత్రమే వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే పరమాత్మని జపంతో పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా అందరూ చేస్తారా? చేయరు. తపంతో చేసుకునే వాళ్ళు ఉంటారు పరమాత్మని పూజ చేసుకునేవాళ్ళు. అలా చేయగలరా? అందరూ చేయగలరా? చేయరు. అందరూ అక్కడికి వచ్చినటువంటి బాహ్య పూజలు ఏవైనా ఉన్నాయో కొంతమంది స్తోత్రం చేస్తారు, కొంతమంది సహస్రనామ పూజ చేస్తారు, ఇంకొక రకమైనటువంటి పూజ చేస్తారు, ఇంకొక రకమైన ఏదో రకమైనటువంటి సేవ చేసుకుంటారు. అందరికీ అన్ని సేవలు చేసేటువంటి భాగ్యం ఇప్పుడు లభించదు. కనుక ఏదో ఒక సేవలో మనం తీర్చుకుంటాము అక్కడికి. అలాగే గురువు కూడా ఆ శిష్యుని పరీక్ష చేసినప్పుడు ఇదిగో ఈ సేవకే ఉపయోగపడుతుంది కనుక ఇప్పుడు ఇదే చేస్తాడు అని ఆ దాంట్లో అతన్ని శిక్షణ ఇచ్చి అతనికి శిక్షణ ఇస్తాడు. అలా శిక్షణ ఇవ్వటంలో ఏంటంటే ఎప్పుడైతే గురువు శ్రద్ధాభక్తులు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. గురు శిష్య సంప్రదాయంలో శ్రద్ధాభక్తులు అనేటువంటివి అత్యంత ఆవశ్యకం. విశ్వాసము అత్యంత ఆవశ్యకం అనమాట. అప్పుడే ఆ గురు శిష్య సంబంధం ఎక్కువ కాలం నిలబడుతుంది. లేకపోతే ఆ గురు శిష్య సంబంధానికి అర్థం అనేటువంటిది ఉండదు. అలాగే గురు శిష్య విశ్వాసం అనేది ఒకటే కాదు, గురువుని పూజ చేయడం అనేటువంటిది కూడా ఆ భగవంతుణ్ణి మనం ఎలాగైతే రకరకాలైనటువంటి పుష్పాలతోటి మనం పూజిస్తూ ఉంటామో అదే విధంగా మనం గురువును కూడా అనేకమైనటువంటి పుష్పాలతోటి మనం పూజ చేసి అతని సంతృప్తి కలిగేటువంటిగా వానిగా మనం చేయాలి. ఏమండి బాగుందండి. పరబ్రహ్మ స్వరూపుడుగా మనం చెప్తున్నాం గురువుని. బాగుంది. ఇతను మనలో కలిగినటువంటి బ్రహ్మస్వరూపుడు కనుక మనం ఈయన పంచబ్రహ్మ స్వరూపుడుగా మనం ఈయన సరే గురువు మనకి దగ్గర లేడు అని అనుకున్నాం. గురువు ఎక్కడున్నాడు అని అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ అన్ని దిక్కుల్లోనూ ఉన్నాడు. అన్ని దిక్కుల్లోనూ ఉన్నాడు అంటే పంచబ్రహ్మ స్వరూపుడుగా మనం చెప్తారన్నమాట. పంచబ్రహ్మ స్వరూపుడు అన్నప్పుడు 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ 4 దిక్కుల్ని చూస్తుంటాడు. 5వ దిక్కుని చూసేవాడు ఊర్ధ్వ దిక్కుగా చూస్తుంటాడు అన్నమాట. వారే సద్యోజాత ముఖం అని, వాసుదేవ ముఖం అని, అఘోర ముఖం అని, తత్పురుష ముఖం అని, ఈశాన్య ముఖం అని 5 రకాలైనటువంటి ముఖాల పంచబ్రహ్మలు అన్నటువంటి పంచబ్రహ్మ ముఖాలుగా మనకి చెప్తుంటారు. దీంట్లో ఈ పంచముఖాలుగా కలిగినటువంటి వారిగా మనం చెప్తుంటారు పరబ్రహ్మ స్వరూపం. దీంట్లో ఈ పరబ్రహ్మస్వరూపం సద్యోజాత ముఖం కలిగినటువంటి బ్రహ్మస్వరూపాన్ని ఏమో మనుబ్రహ్మస్వరూపం అని చెప్తుంటారు. అలాగే వామదేవ ముఖం కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఏమో మయబ్రహ్మ స్వరూపమే, అది విష్ణు స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు అనమాట. అలాగే పైన చెప్పినటువంటి సద్యోజాత ముఖం మనుబ్రహ్మ స్వరూపంగా ఉండి ఆయన్నే పరమేశ్వర స్వరూపం శంకర స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే అఘోర ముఖం. ఈ అఘోర ముఖం అనేటువంటిది బ్రహ్మస్వరూపంగా చెప్తుంటారు. అలాగే దాన్నే స్పష్ట బ్రహ్మస్వరూపంగా చెప్తూ ఉంటారు. ఈశాన ముఖాన్ని విశ్వానిక బ్రహ్మమైన విశ్వ జ్ఞాన స్వరూపంగాను లేకపోతే విశ్వకర్మ స్వరూపంగాను చెప్పి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పంచ బ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపం అన్ని దిక్కులలోనూ ఉంటాడు కనుక ఫలానా దిక్కున ఉన్నాడు అని మనం చెప్పడం కొంచెం కష్టం కనుక ఏ దిక్కునైనా కానీ గురువుకు నమస్కారం చేసుకోవచ్చు అని చెప్తుంటారు. అలాగే గురువుకు నమస్కారం చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు గురువు ఎదురుగా ఉన్నప్పుడు మనం ఎదురుగానే నమస్కారం చేస్తాము. సాక్షాత్ ఎదురుగా లేనప్పుడు ఏం చేయాలంటే మీకు నచ్చిన దిక్కులో ఈ దిక్కులో ఏ దిక్కునైనా కానీ మీరు తిరిగి ఆ దిక్కులో నమస్కారం చేస్తాం కాబట్టి నమస్కారం చేసుకోవచ్చును. కనుక అట్టి గురువు మనకి పరబ్రహ్మ స్వరూపుడు కానీ పంచబ్రహ్మ స్వరూపుడు కానీ మనం భావించగలను. ఇక ఇలా మనం పూజ చేస్తున్నటువంటి పంచబ్రహ్మ స్వరూపుడైన మనం గురువుని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ గురువు సాధన చేసేటప్పుడు అత్యుత్తమం.
ఈ సాధనా ప్రక్రియకు వచ్చేసరికల్లా ప్రాణాయామం ఈ యోగ స్వరూపుడు అనమాట గురువు. అంటే యోగ స్వరూపుడు అన్న యోగ పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ అయితే ఏ విధంగా అయితే మనం యోగీశ్వరుడుగా మనం చెప్తున్నామో, జ్ఞానం కలిగినటువంటి గురువు కూడా యోగ స్వరూపుడు. అంటే జ్ఞానం, యోగము అంటే కలయిక. ఇక్కడ ఈ కలయిక మనం ఏం చూస్తున్నాడు అనమాట, శిష్యుడు యొక్క ఆత్మని పరమాత్మని యొక్క ఆత్మతోటి కలపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆ యోగాన్ని మనకి కల్పించడానికి ఈ గురువు మనకి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక యోగి అంటే ఆ తత్వం ఆయనకి తెలుస్తుంది కాబట్టి యోగ తత్వ స్వరూపమైనటువంటి గురువు మనకి యోగాన్ని ప్రసాదింపజేస్తున్నాడు అనమాట. ఈ యోగము అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, దీనిలో యోగము అనేటువంటిది కలయిక అని చెప్తాం. ఈ యోగాన్ని 2 రకాలుగా ఉంటుంది. అభ్యాస యోగం అని, జ్ఞాన యోగం అని 2 రకాలుగా ఉంటుంది. ఈ అభ్యాస యోగంలో ఏంటంటే దీన్నే కర్మయోగం అని కూడా అంటారు. తర్వాత కొంతమంది ఏమో ప్రాణాయామం అని కూడా ప్రాణాయామ యోగం అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు అనమాట. అలాగే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగాన్ని అది 3 రకాలుగా ఉంటుంది అనమాట. ఈ జ్ఞానయోగాన్ని రాజయోగం అని కూడా అంటారు. ఈ జ్ఞానయోగంలో 3 రకాలు ఏంటంటే ప్రాకృతం అని, వైకృతం అని, కుంభకం అనేటువంటి 3 రకాలుగా ఉంటుంది. దీంట్లో మంత్రయోగం అంటే ప్రాకృతం అనే దాన్ని మంత్రయోగం అని కూడా అనొచ్చు, వైకృతాన్ని లయయోగము అని కూడా అనవచ్చు, ఈ కుంభకాన్నేమో హఠయోగము అని మనకి చెప్తుంటారు. ఇక్కడ అంటే ఈ మంత్రయోగం అనేటువంటిది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. అజప మంత్రయోగము, జప మంత్రయోగం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. అంటే అజప మంత్రయోగం అంటే మన తీసుకున్నటువంటి ఏదైతే మనకు శ్వాస ఏదైతే ఉన్నదో మన లోపల పైకి కిందికి హంస రూపంలో అది తెలుస్తూ ఉంటుంది. దాన్ని అజప మంత్ర యోగం అని చెప్తుంటారు. అలాగే జప మంత్ర యోగం అంటే ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం కూడా ఎట్లా ఉండాలి, బీజాక్షరం ఉండాలి. ఆ మంత్రానికి ఋషులు, ఛందస్సు, దేవత, శక్తి, కీలకం, కరన్యాసాలు, కవచం, హృదయం ఇలాంటివన్నీ కూడా మనకి ఆ పాటలుగా కలిగినటువంటి మంత్ర జపం కనుక మనం చేసినట్లయితే దాన్ని ఆ మంత్రాన్ని తీసుకొని పదే ఉచ్చరించినట్లయితే దాన్ని జపయోగం అని అంటారు అన్నమాట. జపమంత్ర యోగం అంటారు. ఇక దీంట్లోనే ఇంకా 2 రకాలు. అవి ఏంటంటే క్రియామంత్ర యోగం అనేటువంటిది. ఈ క్రియామంత్ర యోగం అంటే హోమాలు, యజ్ఞాలు, జపం ఇవన్నీ కూడా చేసేటువంటివి మంత్రపూర్వకంగా చేసేటువంటి మంత్రాలను ఉచ్చరిస్తూ చేసేటువంటి క్రియలు అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని క్రియారూప మంత్రయోగం అని కూడా అంటారు. ఇక స్మరణ మంత్ర యోగం. ఈ స్మరణ మంత్ర యోగంలో మనం భగవంతుడి యొక్క నామాన్ని కానీ, ఒక శివుడు కానీ, గోవిందుడు కానీ, కృష్ణుడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఇంకా మీకు నచ్చినటువంటి ఏ భగవంతుడి యొక్క రూపాన్నైనా కానీ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ భజనలు, కీర్తనలు పాడుకుంటూ ఆయన స్మరించే లెక్కనైతే దాన్ని స్మరణ యోగం. ఇది మంత్రయోగానికి సంబంధించి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి వివరణ మళ్ళీ మనం ఇంకొక చోట వస్తుంది. అప్పుడు మనకి మంత్రయోగము, మంత్రశాస్త్రం గురించి మనం ఒకసారి ఆ టాపిక్ వస్తుంది. అప్పుడు ఇంకా క్లియర్ గా దీని గురించి చెప్తాను. కానీ ఇప్పటికేంటంటే గురువు మనకు ప్రధానం కనుక ఆ గురువుకు సంబంధించినంత వరకు మాత్రమే ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అనేటువంటి ఆ కాన్సెప్ట్ మీకు చెప్పడానికి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను అనమాట. అట్లాగే ఒకటేంటంటే లయయోగం. ఈ లయయోగం ఏంటనమాట, మనకి ఈయన ఏం చేస్తుంటాడంటే ఇప్పుడు అనాహత మంత్రచక్రంలో మనకి చక్రాలు అనేటువంటి మనకి సప్త చక్రాలు మనకున్నాయి. ఈ సప్త చక్రాల్లో మనకి అనాహత చక్రం ఉంది. ఈ అనాహత చక్రాల్లో మనకి ఏంటంటే ఒక రకమైనటువంటి సాధకుడు ఎప్పుడైతే ధ్యానంలో మునిగిపోయినప్పుడు ఒక ధ్వనులు వినిపిస్తుంటాయి అన్నమాట.
ఈ ధ్వనులు వినిపించి అవి ఏంటంటే ఒక టైంలో అవన్నీ కూడా ఆ ధ్యానం పెరుగుతున్న కొద్దీ, అంటే సాధన పెరుగుతున్న కొద్దీ ఆ ధ్వనులని కూడా వినిపించటం వినిపించకుండా ఉంటాయి, అంటే లయమైపోతాయి. ఆ లయమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అలాంటి స్థితినే లయయోగం అని అంటారు. ఇది తర్వాత ఇంకొకటి ఏంటంటే హఠయోగం. హఠయోగం అంటే ఒక నదీ తీరంలో కానీ, సముద్ర తీరంలో కానీ ఒక ఆశ్రమం లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండి యోగ సాధన, మంత్ర సాధన ఇవన్నీ చేసుకుంటూ కాలం గడపటాన్ని ఆ జ్ఞాన హఠయోగం అంటారు. ఇంకొక యోగం ఏంటంటే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కనుక, ఇప్పుడు మన పరబ్రహ్మ స్వరూపం చెప్తున్నాం కనుక ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుంటానికి పురాణాలు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇట్లాంటి గ్రంథాలు, సద్గ్రంథాలన్నీ కూడా చదివి ఆ గ్రంథ అవతరణం చేసుకొని ఆ తత్వాన్ని మనం తెలుసుకోగల పరబ్రహ్మ తత్వాన్ని మనం తెలుసుకొని ఆయనలో లయమవటానికి ఏ విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి అని అన్వేషించి తెలుసుకుంటానే జ్ఞానయోగం. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా యోగాలే. ఈ యోగాలు కలిగినటువంటి ఈ ప్రాణాయామం ఎలా చేయాలి? ప్రాణాయామంలో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఒకటి రేచకము అని, ఒకటి కుంభకము అని, ఒక పూరకము, రేచకము, కుంభకము. పూరకము అంటే గాలిని మనం రెండు నాసికారంధ్రాల ద్వారా ముక్కు లోపలికి తీసుకుని వెళ్ళటం అంటే లోపలికి వెళ్ళి గాలిని పూరించడం, మళ్ళీ దాన్ని విడిచిపెట్టడం అనమాట. మళ్ళీ కుంభకము అంటే దాన్ని రేచకం, పూరకం అంటాము. కుంభకం అంటే ఈ గాలిని కొంచెం పీల్చిన తర్వాత ఒక కొద్ది సెకండ్ల పాటు దాన్ని నిలపాలి. ఇవన్నీ కూడా ఒక గురు సమక్షంలో జరగాలి కనుక స్వయంగా ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయకూడదు. సరైన విశేషంతో సరైన పద్ధతులు తెలుసుకుని చేయాలి, కానీ లేకపోతే దానివల్ల అనేక రకాలైనటువంటి పరిణామాలు సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి ప్రక్రియలన్నీ అంటే ప్రాణాయామాల ప్రక్రియలు కానీ లేదా యోగ ప్రక్రియలు కానీ తెలిసినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అట్టి గురువే మనకి సాధ్యమైనటువంటి సద్గురువు అవుతాడు. అంటే ఈ యోగాలు, ప్రాణాయామాలు ఇవన్నీ ఎందుకండి? ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కానీ, రోగాలు అనుకోండి, ఏవైనా కానీ తగ్గటానికి అవకాశం ఉన్నదన్నమాట. ఒక సాధన, ఒక ప్రక్రియ ద్వారా, ఒక నిరంతరమైనటువంటి ప్రాక్టీస్ మనం చేస్తున్నటువంటి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మనకి కొన్ని రోగాలు నయమయ్యేదంటే అవి వైద్య శాస్త్రానికి కూడా తెలియని రోగాలు కూడా కొన్ని అవి తగ్గటానికి అవకాశం ఉన్నదన్నమాట. అలాగే ఒకవేళ ఏమండి మాకు ఓపిక లేక నేను మానేశానండి అని అంటారు. మానేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మొదలుకు వస్తుంది కదా. అంటే మళ్ళీ నీకు ఏ విధమైనటువంటి ఏవైనా కానీ రుగ్మతులు కనుక ఉన్నట్టయితే అవన్నీ కూడా మళ్ళీ నీకు సంభవించడానికి అవకాశం ఉంది. కనుక ప్రాణాయామాది ప్రక్రియలను ఒకసారి మనం ప్రారంభించినట్టయితే అది కంటిన్యూస్ గా మనం చేస్తున్న వరకు మనం సత్ఫలితాలు పొందటానికి అవకాశము ఉంది. అట్లాగే ఇక ఇవన్నీ కూడా మనం ఏం చేయాలన్నమాట, ఒక గురువు దగ్గర ఉండి శిష్యరికం పొంది ఆ గురువు యొక్క డైరెక్షన్ లో, దిశానిర్దేశంలో మనం గనక ఇవన్నీ కనుక చేసినట్టయితే మనకి సత్ఫలితాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాక ఆ గురువు మన పరబ్రహ్మకి యోగీశ్వరేశ్వరుడు అనేటువంటి, అంటే మనం సృష్టికి ముందు పరబ్రహ్మ నిశ్చల స్థితిలో ఉన్నాడు అంటూ, అంటే అది సమాజ స్థితి అన్నమాట. అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అక్కడైతే మనం అదే యోగం అనమాట. ఆ నిశ్చల స్థితిలో ఉండటాన్ని మనం యోగము అంటాం అన్నమాట, యోగ స్థితి అంటాం. అలాంటి యోగ స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మ రూపాన్ని కలిగినటువంటి ఈ గురువు కూడా మనకి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి యోగీశ్వర స్వరూపం అవుతుంది కనుక మనకు బోధించేటువంటి విద్యను బోధించేటువంటి గురువు కూడా విద్యను అంటే ఈ శాస్త్రాన్ని మనకి ఆధ్యాత్మిక మార్గంలో మనం పయనింపచేసి
ఇటువంటి లక్షణాలను మన ప్రబోధించేటువంటి గురువు కూడా మనకి యోగీశ్వరేశ్వరుడే అవుతాడు. కనుక అట్టి గురువుని మనం పూజించి ఆ గురువుని యొక్క లక్షణాలను మనం కూడా పొందుదాం. ఇక ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఈ యోగాలు ప్రాణాయామాలు ఇవన్నీ కూడా మనం చేస్తున్నామో, ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఏమవుతాయి అన్నమాట. ఈ అభ్యాసం కనుక ఎప్పుడైతే మనం అభ్యాసం కనుక చేస్తున్నామో, ఈ అభ్యాసం వల్ల మనకి ఇంద్రియాలన్నీ కూడా మనకి స్వాధీనం అవడానికి అవకాశం ఉంది. ఈ ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ కూడా మనకి స్వాధీనంలో ఉంటాయో, మనలో ఉండేటువంటి ప్రాణవాయువు కూడా ఒక క్రమపద్ధతిలో ఉంది. ఈ వాయువులన్నీ కూడా ఈ దశ వాయువులు మనకు ఉంటాయి అన్నమాట. ఈ దశ వాయువులన్నీ కూడా ఒకనొక టైంలో సమాధి స్థితిలో ఇవన్నీ లయమైనట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ లయం అయిపోయినప్పుడు దాన్ని లయయోగము అంటారు. అదే ఇంకా మనకి అడ్వాన్స్డ్ గా మనం సాధనగా చేసినట్టయితే అది పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ని మనం దర్శించటానికి కానీ, ఆ పరబ్రహ్మ స్వరూపంలో లీనమవటానికి కానీ అవకాశం ఉంది. అట్టి పరబ్రహ్మ స్వరూపంలో లీనమైనప్పుడు ఆ సాధకుడు కూడా పరబ్రహ్మ స్వరూపుడే, పరబ్రహ్మమే అవుతాడు అని శాస్త్రం చెప్తుంది. అలాంటి దానికి దిశ మార్గం నిర్దేశించేవాడు గురువే అని మనం ఏమండి బాగుంది, మీరు అది నేర్చుకోండి ఇది నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడును ఒకవేళ నేర్చుకోలేకపోయిన వాడి సంగతి ఏంటి? నేర్చుకోలేకపోవటం సాధ్యమైనంత వరకు మానవుడికి అసాధ్యమైనటువంటిది అంటూ ఏమి లేదు. అంటే ప్రయత్నేన ఫలం, కృషితో నాస్తి దుర్భిక్షం. మనం కృషి చేస్తున్నప్పుడు, మన సంకల్ప బలం గట్టిదైనప్పుడు డెఫినెట్ గా ఆ కార్యం నెరవేరుతుందని శాస్త్రము చెప్తోంది. అది నా ప్రగాఢ విశ్వాసం కూడా. ఎప్పుడైతే ఈ శాస్త్రాలు వాడికి చదువు రాదు కనుక ఏం చేయాలి అప్పుడు అన్నప్పుడు ఆ గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగా, అంటే నిరంతరము గురునామ స్మరణంలో గురువుని ధ్యానించి గురువునందే మనసును నింపి భక్తితోటి ఆ గురువుని కనుక సేవించినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అతనికి సంక్రమించవలసినటువంటి జ్ఞానం గురువు ద్వారా సంక్రమిస్తుంది. గురు కృప ద్వారా, గురు కరుణా కటాక్ష వీక్షడం ద్వారా అతనికి సంక్రమిస్తుంది. ఆ భక్తి సడలకూడదు. గురువే సాక్షాత్ దైవ స్వరూపుడుగా భావించి ఆ గురునామ స్మరణమే, ఓం అనే దానికి రాకపోయినా కానీ పర్వాలేదు, నారాయణ అన్నదాట కూడా నా నోరు తగ్గట్లేదు అంటే అనుకున్నా పర్వాలేదు, కానీ గురువును మాత్రం స్మరించుకుంటే ఫలితాలు పొందవచ్చని శాస్త్రం గురు చెప్తున్నాను. గురుగీత చెప్తుంది. అంటే అలాంటి వాళ్ళల్లో శంకరాచార్య దగ్గర తోటకాచార్యులు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన అత్యంత శంకరాచార్యుల వారు అంటే ఆయన అత్యంతమైనటువంటి భక్తి తత్పరుడు. అందరికన్నా కూడా ఆయన గురుకృప వల్ల ఒక గ్రంథమే రాశాడు. అలాగే మనకి వీరబ్రహ్మం గారి దగ్గర మహమ్మదీయుడైనటువంటి సిద్ధయ్య, పూర్వనామంలో అతను ఎట్లా మహమ్మదీయుడు, అతను వీరబ్రహ్మం గారి దగ్గర శిష్యుడిగా చేరాడు. అతను సిద్ధయ్య నామధేయంతో పిలవబడుతున్నాడు అనమాట. ఆయన కూడా అంతే అనమాట. గురువు యొక్క నామమే అతనికి పరమతారకము. గురువు చెప్పేది విన్నా నిరంతరము గురునామస్మరణమే చేస్తూ ధరించినటువంటి భక్తుల్లో అతను ప్రథముడుగా నిలుస్తాడు అని కొన్ని శాస్త్రాలు చెప్తుంది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా మనం సృష్టిగా చెప్పేటప్పుడు సృష్టికి ముందు పరబ్రహ్మ స్వరూపుడు ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే
సృష్టింపబడ్డారు అని కదా మనం మిగతా దేవతలందరూ కూడా సృష్టింపబడ్డారు అని మనం చెప్తున్నాం. అలాంటప్పుడు అలాంటి వాళ్ళల్లో త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పరబ్రహ్మ స్వరూపంతో చెప్పారు కాబట్టి పరబ్రహ్మ స్వరూపంతో సృష్టించబడ్డారు. వాళ్ళు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి అంతకాలం తపస్సు చేశారని అక్కడక్కడ పురాణాల్లో ఉతకించడం జరుగుతుంది అన్నమాట. ఈ పరబ్రహ్మ ఇక్కడ ఏంటంటే ఈ త్రిమూర్తులకు కూడా తత్వస్వరూపాలు ఉంది. బ్రహ్మ రజోస్వరూపుడుగా చెప్తారు. ఆ రజోస్వరూపుడుగా ఉండటం వల్లనే సకల లోకాలని సృష్టించాడు అని చెప్తారు. విష్ణుమూర్తి సాత్విక స్వభావం కలిగిందంటే సత్వగుణోపేతుడవటం, సత్వగుణోపేతుడై సకల ప్రపంచాన్ని అతను పాలిస్తూ వస్తున్నాడు, అంటే రక్షిస్తూ వస్తున్నాడు అని చెప్తారు. పరమేశ్వరుడు అంటే మహేశ్వరుడు రజోగుణ సంపన్నుడు, తమోగుణ సంపన్నుడై విశ్వాన్ని లయింపజేస్తున్నాడు అని చెప్పి ఈ రకంగా మనకేంటంటే ఈ త్రిమూర్తుల యొక్క త్రిమూర్తుల్ని చెప్తారనమాట. ఈ విధంగా గురువు కూడా అటువంటి స్వభావం కలిగినటువంటి వాడే త్రిమూర్తి స్వరూపుడే అని మనకి ఈ గురు గీత మనకి ఒక చెప్తుంది. ఇంకా ఈ ఇక్కడ ఏంటంటే ఈ మనకి పంచీకరణము అనేటువంటి మనకి సృష్టి జరిగేటప్పుడు పంచభూతాలు, ఆ పంచభూతాల యొక్క పంచీకరణం వల్ల, అంటే వాటి విభజన కలయిక వల్ల దాన్ని పంచీకరణం వల్ల మనం అనుకుందాము. ఆ పంచీకరణం వల్లనే మనకు వచ్చినటువంటి దానిలో అవ్యక్తము అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ అవ్యక్తం అనేటువంటి శుద్ధ అవ్యక్తము, శుద్ధ అవ్యక్తమైన అనేటువంటి దాన్ని మాయా అని కూడా మనం చెప్తున్నాం. దాన్ని ఏంటంటే ప్రప్రథమంలో అది సత్వగుణం కలిగి ఉన్నది. పరమేశ్వరుడు నుంచి వచ్చినప్పుడు అది ప్రప్రథమంగానే దానికి ఇదిగానే ఉన్నది. తర్వాత అది మోహం దానికి కప్పబడి, ఆ మోహం వల్ల దానికి రజోగుణము అనేటువంటిది సంతరించుకుందన్నమాట. ఆ రజోగుణ సంపన్నమైనటువంటి ఆ మోహం, ఆ మాయ మనకి కప్పబడి ఉండటం వల్ల, ఈ మానవుడికి కప్పబడి ఉండటం, మానవుడే కాదు ఎవరికైనా కానీ, అంటే ఈవెన్ దేవతలు మన పురాణాలు చదువుకున్నట్టయితే ఆ ఇంద్రుడికి కోపం వచ్చిందని, లేకపోతే ఇంకొక రకమైనటువంటి విధంగా ప్రవర్తించారని చెప్తుంటారు. అవన్నీ కూడా ఏంటన్నమాట, మోహమైనటువంటి మోహం అవతరించడం వల్ల, మోహం ఆవరించి ఉండటం వల్లే వాళ్ళకి కలిగినటువంటి ఆ లక్షణము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి మోహాన్ని కూడా నశింపజేసేటువంటి నశింపజేసుకోవాలి ఆ మోహాన్ని అనేటువంటిది చెప్పగలిగినటువంటి వాడు గురువు. అట్టి గురువు దేవతలకైనా మానవులకైనా ఎవరికైనా కానీ ఆ గురువు అనేటువంటి అవసరం కావాలి. అందుకనే దేవసభలో గురువు బృహస్పతి గురువు కనుక మరి వాళ్ళందరూ దేవతలే కదా, మరణానికి అతీతులే కదా, వాళ్ళకి అమృతం తాగి మరణం లేకుండా ఉన్నారు అని చెప్తారు. అయినా కానీ వాళ్ళకి గురువు బృహస్పతి దేవతల గురువు అని మనం చెప్తుంటాం. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్టు గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేటువంటిది మనకి తెలుస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ తర్కం చేసేటువంటి వాళ్ళు కానీ, వేదాంగాలు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళకి ఎవరికైనా కానీ ఈ వాసనలు అనేటువంటివి, శాస్త్రం చదువుకున్నాడు అనుకోండి, ఆ శాస్త్రం చదువుకున్నబ్బా నేను ఇంత శాస్త్రం చదువుకున్నాను అని వాడికి ఏంటంటే వాసనాత్రయం తొందరగా అవుతుంది అన్నమాట. అంటే వాసనాత్రయం అంటే దేహ వాసనాన్ని, లోక వాసనాన్ని, శాస్త్ర వాసనాన్ని, 3 రకాలైనటువంటి వాసనలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనిషిని ఏంటంటే అవివేకంలోకి, అజ్ఞానంలోకి నెట్టేటువంటివి. అలాగే ఈ శాస్త్రం చదువుకున్నా కానీ ఇలాంటి
ఈ వాసనలకు కానీ లేకపోతే ఇతరమైనటువంటి దుర్గుణాలకు కానీ ఏంటంటే అహంకారము, దంభము, గర్వము ఇలాంటివన్నీ కూడా ఈ శాస్త్రం చదివిన మనకి సంతరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని కూడా నిర్మూలించి మనల్ని సన్మార్గంలో నడిపించేటువంటి వాడు గురువు. అలాగే ఇప్పుడు యాగం కానీ ఎలా చేయాలి, యజ్ఞయాగాలు అంటే మన కర్మఫలాన్ని జరిపించేటువంటి వాళ్ళలో కొన్ని మనకు సహకరింపబడేటువంటి యజ్ఞయాగాలు. ఈ యజ్ఞయాగాలను కూడా ఏ విధంగా మనం చేసుకోవాలి, ఈ తర్వాత దానికి వరదాసి సంతరించేటువంటి ఆ ఫలాన్ని మనం ఎలా పొందాలి అనేటువంటివి చెప్పేటువంటి వాడు ఈ గురువు. కనుక ఈ విధంగా ఈ గురువు చెప్పేటువంటి ఉపదేశించేటువంటి ఈ బోధనతో మనం సన్మార్గులై దీనివల్ల జ్ఞానాన్ని పొంది ఈ జ్ఞాన స్వరూపులై మనం వెలుగొందాలి. ఈ జ్ఞాన స్వరూపులై వెలుగొందటంలో మనమే తరించటమే కాదు, మనకు ఉండేటువంటి ప్రతి ఇంటికి ఋషులు ఉంటారు, మన పితృదేవతలు ఉంటారు, మనకు పితృదేవతలు మన ఇష్టదేవతలు ఉంటారు. వాడు కూడా సంతోషిస్తారు అన్నమాట. ఒక వ్యక్తి, ఒక సాధకుడు, ఒక దినుడు తాను జ్ఞాన సంపన్నుడై సాధకుడై మంచి స్థితిని పొందితే అతను ఒక్కడే కాదు పొందేది, వాళ్ళ యొక్క ఇంటి ఋషులు సంతోషిస్తారు. వాళ్ళు కూడా వాడి పితృదేవతలు తన దేవతలు కూడా అందరూ కూడా తన పితృదేవతలు తరింపబడతారు, ఊర్ధ్వలోకాల్లో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. కనుక ఇవన్నీ కూడా మనకి దేని వల్ల లభిస్తుంది అంటే ఈ గురువు మనకి నిర్దేశం, గురువు యొక్క దిశా నిర్దేశం వల్లే మనకి ఇవన్నీ సంతరించడానికి అవకాశం ఉంది. కనుక ఈ మంచి గురువుని సాధించడంలో మనందరం కూడా నడిచి మనం తరింపు చెందాలి అని ఆశిస్తున్నాం. దీంతో గురు గీత యొక్క మొదటి అధ్యాయం సమాప్తం. మనం రెండవ అధ్యాయాన్ని నెక్స్ట్ అన్మ్యూట్ చేస్తున్నా అండి, ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఏమి ఉండట్లేదండి. ఓకే, ఫస్ట్ చెప్తున్నాను.